ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డిగా మన ముందుకొచ్చేశారు. దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు టైం తీసుకుని కొనితన ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. తన తండ్రి 15 ఏళ్ల కలని నిజం చేశారు చరణ్. నిజం చేయడం అంటే మామూలు రేంజ్లో కాదు, బ్లాక్ బస్టర్ రేంజ్లో తెలుగు ప్రేక్షకులకి అందించారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక రియలిస్టిక్ స్టోరీతో కథాంశాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సాహసానికి పూనుకున్నారు రామ్ చరణ్. 250 కోట్లకు పైగా భారీ ఖర్చు పెట్టి చేశారు. 60 పదుల వయస్సులో మెగాస్టార్ చూపించిన అభినయానికి, సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది తెలుగు సినీ పరిశ్రమ. కేవలం తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం సైరా దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరు కూడా సైరా చిరంజీవి అంటున్నారు. అంటే ఆ రేంజ్లో ఆయన నటనకి ఫిదా అయిపోయారు అభిమానులు. అందుకే కేవలం ఓవర్సీస్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అందరూ కూడా ఈ సినిమా అమోఘం అంటూ కీర్తిస్తుండగా మరికొంతమంది ఈ సినిమాలని ట్రిపుల్ టైం చూడడానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్షన్ సునామీ సృష్టిస్తుందని ఘంటాపదంగా చెప్తున్నారు విశ్లేషకులు కూడా. ముఖ్యంగా సైరా సెకండ్ డే కలెక్షన్ 180 కోట్ల వరకు సాధిస్తుందని అంచనా ఉంది. ఎందుకంటే ఈ సినిమా విషయంలో వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతి ప్రేక్షకుడిని, మెగా ఫ్యాన్స్నే కాదు, సాధారణ తెలుగు సినీ అభిమానిని కూడా థియేటర్ వద్దకు పరుగులు తీసేలా చేస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో అమేజింగ్గా ఉందని, ప్రతి ఒక్క సీన్ హైలైట్ అని, అండర్ వాటర్ ఫైట్ అయితే ఎన్నిసార్లు చూసినా చాలా అద్భుతంగా ఉందని, ఉయ్యాలవాడగా సైరాగా చిరంజీవి గారి నటన రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది అంటూ అద్భుతమైనటువంటి తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. దీంతో రివ్యూ అండ్ రేటింగ్లు బ్లాక్ బస్టర్ గా ఇవ్వగా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సెకండ్ డే కలెక్షన్స్ కూడా 180 కోట్లను క్రాస్ చేసి మరిన్ని సినిమా రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధమైపోయింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.